సకల దేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజు గారి పాదార విందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ, భగవంతుడిని కలుసుకోవడం అంటే సాక్షాత్కారం లభించడం. భక్తుల కోసం భక్తుడు కోరుకున్న విధంగా దర్శనమిస్తాడు. ఆయన పూర్ణ శక్తిమంతుడు. తమ ప్రియ భక్తుల కోసం ఆయన చేయనది ఏముంది? ఆ భక్తునికి దర్శనమిచ్చి తమ ప్రియ భక్తునికి ఆత్మసాక్షాత్కారం ద్వారా తన నిజస్వరూపాన్ని దర్శింపజేస్తారు. ఆత్మసాక్షాత్కారం ద్వారా భక్తునికి పూర్ణానుభవం కలిగి భగవంతుడు నేను వేరు కాదు అనేటువంటి అనుభవం వస్తుంది. జీవుడు మరియు భగవంతుడు ఒకడే. బాబాను షిరిడిలో కూర్చొని ఉండగా చూశాను అని ఎవరైతే అంటారో వారు అసలు బాబాను చూడనట్లే అని బాబా అనడం ఎన్నోసార్లు వినడం జరిగింది. అవును, బాబా అలా అనడం ఎన్నోసార్లు విన్నాను. బాబా అలా ఎందుకంటున్నారని ఆలోచనలో పడ్డాను అని ఆమె సమాధానం ఇచ్చింది. దానికి కారణం, మనం షిరిడిలో దేహదారి అయినటువంటి బాబాను చూస్తాం. ఆయన చర్యలను అర్థం చేసుకోవడం మన పరిధికి మించిన పని. ఆయన శరీరం అంటే నీ శరీరంలాగా నా శరీరంలాగా కాదు. మనకు ఆయన దర్శనం లభించడం మరియు ఆయన వరదహస్తం మన శిరస్సుపై పడటం అనేది మన యొక్క చిన్నా చితక భాగ్యం కాదు. అయినప్పటికీ బాబా యొక్క యథార్థ స్వరూపం తెలుసుకోవాలంటే మనకు ఆత్మ సాక్షాత్కారం జరగాలి. అప్పుడు జీవుడు శివుడు మనలో మరియు అందరిలో ఒకరే అనేటువంటి పూర్ణానుభవం వచ్చి బాబా యొక్క యథార్థ స్వరూపం మనకు దర్శనమవుతుంది. నీవు స్వయంగా ఆ శివస్వరూపమే అని చెప్పి చెప్తుంది. నేను శివస్వరూపం ఏంటి అలా అనడం పాపం, నేను జీవిని, నిజమే, నీకు అలా అనిపించడం సహజమే. అందువలన మనము అనేక జన్మలు ఎత్తవలసి వస్తుంది. ఈ జన్మలు ఎత్తి ఎప్పుడైతే మనిషి సంసారం అనేటువంటి యాతనను భరించలేడో అప్పుడు ఆ దయాళు అయినటువంటి భగవంతుడు శ్రీ సాయినాథుడి వంటి దైవాన్ని మన మార్గదర్శనం కోసం పంపించి మనకు కళ్యాణం గావిస్తారు, అంటే ఉద్ధరిస్తారు. అందులో గమ్మత్తు ఏమిటంటే ఆ భక్తుడు దేహభావనలో మునిగిపోయి ఉంటాడు. కానీ ఆ తరువాత ఆ దైవం యొక్క ప్రేమలో విశేషంగా లీనమైతే అప్పుడు సర్వసాక్షి సర్వాంతర్యామి అయినటువంటి ప్రభువు నావాడే అనేటువంటి భావన తనకు కలుగుతుంది. అప్పుడు బాహ్య సృష్టి మరియు స్వయం శరీరక విస్మరణలో పడిపోతాయి. అలా పూర్తిగా విస్మరణలో పడి పూర్తిగా సమాధి స్థితిలోకి వెళ్తే మరి నేనే స్థితి పూర్ణానుభవంలోకి వచ్చి తనకు అంత్యానందం కలుగుతుంది. ఆ ఆనందం ఎటువంటిది, ఏమిటి, నీవు అనుభవించవచ్చావా? ఏవైనా ప్రశ్నలు తాను మరలా దేహభావంలోకి వచ్చినప్పుడు తనను అడిగితే తాను చెప్పలేడు. అప్పుడు నీకు అర్థమైందా మనం ఏమైనా మరణించడానికి వచ్చామా అని బాబా ఎందుకన్నారో ఆయన మాటల ద్వారా తనకు అమరత్వానికి సంబంధించినటువంటి హామీ లభించింది కదా అని చెప్పి అనుకుంటారు. అప్పుడు ఆమె అవును, కానీ నాకు ఇంకా సమాధానం లభించడం లేదు అని చెప్పి సమాధానం ఇస్తుంది. అప్పుడు ఆమె భర్త ఆత్మసాక్షాత్కారం లభించే వరకు పూర్ణ సమాధానం లభించడం అసాధ్యం. అప్పుడు మనం బాబా దర్శనానికి వెళదాం. అప్పుడు నేను మనసులో ఒకటే ఆలోచన పెట్టుకుందాం, బాబా మేము అజ్ఞానులమైన పిల్లలం, మీరు మాపై కరికరించండి అని చెప్పి ఆయనను వేడుకుందామని చెప్పి చెప్తారు. ఆ భార్యాభర్తల సంభాషణను అక్కడ ఉపస్థితమైనటువంటి భక్తులందరూ మైమరిచిపోయి వెనసాగారు. అంతలో మసీదులో గంట మోగడంతో అందరూ బాబా దర్శనానికై వెళ్ళారు. అప్పటికే బాబా వద్ద కొంతమంది భక్తులు కూర్చొని ఉన్నారు. ఆ భక్తురాల్ని చూడగానే బాబా ఆమె భర్త వైపు చేయి చూపిస్తూ, అమ్మ, తాను చెప్పిందంతా నేను విన్నాను, అదంతా గుర్తుంచుకో. నా ఆబాల గోపాలం వచ్చేదంటే నాకు ఎంతో బాగుంటుంది. అప్పుడే 2 ముద్దలు ఇష్టంతో తింటాను అని చెప్పి ఎంతో వాత్సల్యంగా బాబా అంటారు. ప్రస్తుత సందర్భంగా బాబా
ముఖత వెలువడినటువంటి మాటలను ఇంకొంచెం లోతుగా విశ్లేషణ చేసినట్లయితే, కన్న తల్లి ఎంతో ముచ్చటపడి బిడ్డ కోసమై ఒక బంతిని బహుమతిగా కొని ఆ బంతితో ఆడిపించడానికై బిడ్డడిని ఒక ఆట స్థలానికి తీసుకువెళ్తుంది. బిడ్డపై తల్లికి ఇంకా ముచ్చట పెరిగి బిడ్డకు నచ్చింది ఇంకా ఏమైనా కొనిద్దాము అనేటువంటి భావంతో ఎంతో వాత్సల్యంతో ఏం కావాలి అని బిడ్డను తల్లి అడుగుతుంది. తల్లి దగ్గర ఉన్నటువంటి బంతి గురించి అవగాహన లేని బిడ్డ, అమ్మ ఆట స్థలానికి వచ్చాం కదా, ఆడుకోవడానికి ఒక బంతి కావాలి అంటే అప్పుడు తల్లి, అరే నాన్న ఇదే అడిగావా, మనం ఇక్కడకు ఏమైనా ఊరక కూర్చోవడానికి వచ్చామా అని అంటే, ఆ బంతి ఎలాగూ మన దగ్గర ఉంది, ఆ బంతితో ఆడుకోవడానికే ఇక్కడకు వచ్చామనేటువంటి భావం ఆ తల్లి మాటల్లో స్పష్టమవుతుంది. సరిగ్గా అలాగే బాబా కూడా, తల్లి అదే అడిగావా, మనం ఏమైనా మరణించడానికి వచ్చామా అని బాబా అన్నారు.